ఇంట్లో వాళ్ళు నన్ను ఏదో ఒక బిజినెస్ పెట్టు అంటున్నారు. కానీ ఏం పెడతాం, ఆ సూపర్ మార్కెట్, ఆ స్టార్ మార్కెట్ ఇలాంటి బిజినెస్లు ఏవి నా వల్ల కాదు, నా రేంజే కాదు. మరి ఏ బిజినెస్ పెడదాం? ఐడియా, పబ్లిక్ టాయిలెట్స్ పెడితే భలే ఉంటుంది కదా. ఫ్రీ వైఫై, ఫ్రీ మినరల్ వాటర్, వారం వారం లక్కీ డ్రా, పైగా మంత్లీ పాసెస్ కూడా పెడదాం. భలే ఉంది కదా. ఇదే ఫిక్స్ 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 ఫిక్స్. మరి ఓపెనింగ్కి ఎవరిని పిలుద్దాం అబ్బా? పక్క వీధిలో షాప్ ఓపెనింగ్కి ఒక స్టార్ హీరో వచ్చాడంట. మరి మన ఓపెనింగ్కి ఆయన సెట్ అవుతాడో లేదో ఒకసారి చూసేద్దామా? పదండి వెళ్ళి చూసేద్దాం. ఒకటి ఒక్కడు మునగాడు ఇచ్చిన పరవాడు, వితికి తలొంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. ఒకటి ఒక్కడు మునగాడు, ఊరే వచ్చిన పనివాడు. ఈ ఊర్లో దాహం వేస్తే ఆకాశం వైపు చూస్తారు, ఆపదొస్తే నా వైపు చూస్తారా? దట్ ఈస్ కాల్డ్ మై సర్పంచ్ ఆఫీస్. ఒకటి ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వితికి తలొంచడు ఏనాడు, తల ఎత్తు. మన సుబ్బారావు నాన్నగారు చనిపోయారండి, చాలా బాధలో ఉన్నాడు. చెక్కిస్తాడు. ఏం చేసుకోవాలి సార్? కన్నీళ్ళు తుడుచుకో. ఇవన్నీ కాదండి, మన ఊర్లో జాతర చేద్దాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం. అమ్మో చెక్కు అయ్యగారు చెక్కిచ్చారు. అయ్యగారు సంతకం పెట్టలేదు. చెక్ మీద సంతకం పెట్టలేదు అయ్యగారు. నేను హట్ అయ్యాను, నేను సంతకం పెట్టను. వాడుకుంటే వాడుకోండి, లేకపోతే ఇక్కడి నుంచి. ఎవరికి కావాలరా నీ చెక్కు? అరే ఈసారి ఎలక్షన్ లో నేను నించుంటాను, నాకు ఓటు వేయండి రా. అవును, అందరం ఓట్లు నీకేస్తాం. నా ఎదురుగా నిలబడి, నా ముందే నిలబడి, నా లేకపోతే ఏంటి అయ్యగారు, ఊర్లో మరుగుదొడ్లు లేవు, చెత్తకుంటలు లేవు, అందరికి రోగాలు వచ్చాయి. మొన్న చూడండికి దోమలు ఫుల్ గా కుట్టి జలుబు చేసింది. దోమలు కొడితే మలేరియా రావాలి, డెంగ్యూ రావాలి. ఇది ఎందుకు వస్తుందిరా? ఆ దోమ జలుబు ఉంది, ఇడికి వచ్చింది జలుబు. నేను దోమకి జలుబు వచ్చింది అనుకున్నా. ఇలా చేస్తే అవదయ్య గారు, నెక్స్ట్ నుంచి నేనే ఊరు ప్రెసిడెంట్ అవుతాను. అరే ఎవరు ఓటు వేద్దరు, అర్థమైందా? ఎంత ధైర్యం రా? నీకేం కావాలో చెప్పు, అది నేను ఏర్పాటు చేస్తాను. నాకు ఆ ఊరికి మరుగుదొడ్లు కావాలి, చెత్తకుండి కావాలి. నీకు కావాల్సింది తెలుసుకున్నాను. తక్షణమే ఈ ఊర్లో మరుగుల తొట్టి కట్టించే బాధ్యత నాది. ఓకే, అర్థమైందా? ఒకటి ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వితికి తలొంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. అయ్యగారు మీరు మరుగుదొడ్డు కట్టించారు కదా, మన ఊళ్ళో అందరూ జగ్గులు పట్టుకుని రెడీగా ఉన్నారండి. స్టార్ట్ చేద్దాం. ఏది స్టార్ట్ చేయాలన్నా ఒక ఆర్భాటం కావాలరా, ఒక హంగామా కావాలరా. అందుకని దీన్ని ఓపెనింగ్ చేయడం కోసం ఇండస్ట్రీ నుంచి ఈ మరుగుదొడ్లు ఓపెన్ చేయలే ఒక మరుగు పడిపోయిన ఒక మెరుగైన స్టార్ కావాలరా. మరుగున పడ్డా మెరుగైన స్టార్, మరుగుదొడ్డి స్టార్. అవునా, మురిగిపోయిన స్టార్ అన్నట్టు వినిపించింది నాకు. మరుగుదొడ్డి స్టార్ కి ఇద్దరే స్టార్ రా, రెండు ఫోటోలు తీసుకుందాం. ఒకటి అయ్యో నాది అయిపోయింది. జగ్గేది ఎలా ఉంది సార్ పల్లెటూరు? చాలా పచ్చగా ఉందండి. రాత్రి కలర్ ఏం చేశారు? పచ్చ కలర్. రండి సార్, మా మాల్ ఓపెన్ చేసుకుందాం. మా ముందు మా ప్రెసిడెంట్ గారు సార్. ఒకటి ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వితికి తలొంచడు ఏనాడు, తల మీరు ఓపెన్ చేయవలసిన మాల్ రెడీ అయిపోయింది సార్. ఏం మాల్ సార్? అగోండి సార్, అదే సార్ బాత్రూమా? సార్ ఇదేంటి సార్, ఇదేం మాల్? మరుగుదొడ్డి మాల్. అది కాదు సార్, మాల్ అంటే ఇప్పుడు పెద్ద మాల్, జీవీకే మాల్ లేకపోతే జీవీకే మాల్ సెంటర్ మాల్ లో బాత్రూమ్ ఉంటుందా? ఉంటది. ముందు మేము బాత్రూమ్ కట్టుకున్నాం, తర్వాత మాల్ కడతాం. బాత్రూమ్ ఓపెనింగ్ పిలిచారు నన్ను? అవును సార్. సార్ నా స్టార్డమ్ ఏంటో తెలుసా? చాలా ఎంక్వైరీ చేస్తే చీప్ గా వచ్చేది మీరే తెలిసింది బాత్రూమ్ కట్ చేయడానికి. ఓకే సార్, ఫేస్బుక్ లైవ్ వెళ్తున్నాను. హలో ఫ్రెండ్స్, మన మరుగుదొడ్డి స్టార్ చేస్తున్నారు. సార్ స్టార్ అని చెప్పండి సార్, చాలు. ఓపెనింగ్ ఎక్కడ చెప్పండి సార్, అది మీరు చూసినట్లయితే స్టార్ మన కోసం ఈ రోజు మరుగుదొడ్డి ఓపెన్ చేస్తున్నారు సార్. ఇవన్నీ పెడితే బాగోదు సార్. సార్ మంచి కామెంట్స్ వస్తున్నాయి సార్. ఫస్ట్ మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారు అడుగుతున్నారు అందరూ. గట్టిగా క్లాప్స్.
ఓపెన్ చేశాను సార్. మీ ఫ్యాన్స్ అంతా ఫస్ట్ మిమ్మల్ని వెళ్ళి ఓపెన్ చేయమన్నారు లోపలికి వెళ్ళి. నేను వెళ్ళడం ఏంటి సార్, నేను వచ్చింది ఓపెనింగ్ కి. ఊరుకోండి సార్, మీరు వెళ్ళరా ఏంటి? అలా కాదు సార్, నాకు ఇప్పుడు ఏం రావట్లేదు సార్. రాకపోతే కూర్చొని ట్రై చేయండి, వస్తే వచ్చి లేకపోతే లేదు. ట్రై చేయండి సార్, ట్రై చేయండి. మీరు చూసేటైతే ఫ్యాన్స్ మరి సార్ ఏం చేస్తారు సార్? మీ ఫ్యాన్స్ చూస్తా అంటున్నారు సార్. ఫ్యాన్స్ వస్తారు పైన కడతారా ఏంటి? రెడీ 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 రెడీ. నెక్స్ట్ ఈనేటి సార్ నన్ను నాకు రమ్మంటాడు. ఎప్పటి నుంచో కోరికరా ఒక సెలబ్రిటీతో లోపలికి వెళ్ళాలని. సార్ ఇదే ఇది సార్. సార్ ఒకసారి ఫోటో 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 షూట్ చేయండి సార్. సార్ లోపల ఫోటో తీస్తారు సార్ ఎవరైనా సరే ఇలా. ఒకటి ఒక్కడు మగాడు ఊరే నచ్చిన పనివాడు వెతికి తలుంచడు ఏనాడు తల ఎత్తు సార్ ఏంటి సార్ ఆయన? సార్ నేను ఇంక వెళ్తాను సార్, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాడు సార్, ఇంకోటి ఓపెనింగ్ ఉండిపోయింది ఇంకే సార్. ఓపెనింగ్ సార్, నా పేమెంట్ ఇస్తే వెళ్తా. మన ఊర్లో చెత్త కుప్పలు పెట్టాం కదా, ఆ కుండి కూడా ఓపెన్. చెత్త గొప్ప ఓపెనింగ్. అవును సార్. సార్ నా ఫేస్ సార్ తెలుసా మీకు? సార్ చెత్త 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 అంటే ఫస్ట్ మీ పేరు చెప్పారు సార్. చెత్తకుండా ఓపెన్ చెత్తండి చెత్తండి అందరూ. ఈ చెత్త అంతా తీసి లోపల వేసేయండి సార్. చెత్త అంతా ఎత్తేసి సార్ 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 ఒక నిమిషం ఆగండి. సార్ నా పేమెంట్ ఇస్తే నేను వెళ్తాను సార్. ఏంటి సార్ ఇది మాల్ ఓపెనింగ్ అన్నారు, తీసుకొచ్చి ఏదో ఓపెన్ చేసి. లైఫ్ లో ఇలాంటి ఓపెనింగ్ ఎక్కడ జరిగి ఉంటుంది సార్? లేదంటే మీరు రావాలి సార్, దగ్గర ఉండాలి. మా కోడి గుడ్డు పెట్టింది సార్, దీనికి పేరు పెట్టండి సార్, దీనికి పేరు పెట్టండి సార్. కోడిగుడ్డుకు పేరేంటి సార్? పేరు పెట్టారా? కోడిగుడ్డు దాని పేరు. దీని పేరు కోడిగుడ్డు. మన నెక్స్ట్ గేదెల సవిట్లో తీసుకెళ్లి అక్కడ గేదె పేడకలు ఉన్నాయి కదా, అది కూడా ఓపెన్ చేయించట. ఏంటి గేజ్ బ్యాట్ చూపించండి. ఏంట్రా మీరు నాటకాలు ఆడతారు?